సూర్యుడు మకర రాశిలోనికి సంక్రమణం చెందిన సమయంలో పెద్దలకు అంటే పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. కాబట్టి దీనిని పెద్ద పండుగ లేదా పెద్దల పండుగ అంటారు. ఎందుకంటే దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించినది, ఉత్తరాయణం దేవతలకు సంబంధించినది. భోగి రోజుతోటి దక్షిణాయనం అయిపోతుంది. సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. దక్షిణాయనం అయిపోయి పితృదేవతలందరూ తమ స్థానాలకు వెళ్ళిపోతుంటే చిట్ట చివరిగా మనం వాళ్ళను ఆరాధించుకునే సమయం ఈ సంక్రాంతి. అందుకని ఈ పండుగ పితృదేవతలకు సంబంధించినది. పితృదేవతలు అంటే పెద్దలు. అందుకే ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా పెద్దలకు పెట్టుకుంటారు. భోగి రోజు తలస్నానాలు చేస్తారు, భోగి మంటలు వేస్తారు, చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. భోగి రోజు సాయంత్రం బొమ్మల కొలువు ఉంటుంది. ఇక రెండవ రోజు